వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. అమర్నాథ్ వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం. నంద్యాలలో టీడీపీ నేతలు నిరసన. సాయికృష్ణ కస్టోడియల్ మరణంపై వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్ష. నంద్యాలలో యోగేంద్ర సందడి. యోగాని ఆరోగ్యానికి మహామంత్రం. కలెక్టర్ ఎస్పీ పిలుపు. ఉస్మానియాలో ర్యాగింగ్ కలకలం. 12 మంది విద్యార్థులపై కేసులు. చచ్చిన భూములు ఇవ్వం. పాలేరు లింక్ కెనాల్ కు గిరిజనుల అడ్డుకట్ట. అభిమానిపై పవన్ మానవత్వం. కుటుంబానికి అండగా డిప్యూటీ సీఎం. వడదొరలో ఘోర రోడ్డు ప్రమాదం. 6 మంది మృతి. జ్ఞానేశ్వరి కోసం కొనసాగుతున్న వేట. చెరువులో ఎన్డీఆర్ఎఫ్ గాలింపు. బుక్కరాయ సముద్రంలో ఏటీఎం అపహరణ. దోపిడీ దొంగల బీభత్సం. విజయవాడ రెయిన్బో ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. జూలై 1 నుంచి విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం. నంద్యాల మెడికల్ కార్మికుల హెచ్చరిక. హోంమంత్రి అంగలపూడి అనిలపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నంద్యాలలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. బస్టాండ్ సమీపంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ నుంచి ర్యాలీగా బయలుదేరి బాబు జగజ్జీవనరావు విగ్రహానికి నివాళులర్పించి ఆందోళన నిర్వహించారు. అమర్నాథ్ చిత్రపటానికి మహిళలు చెప్పులతో కొట్టి కోడిగుడ్లు టమోటాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మన తెలుగుదేశం మహిళలు, మన ఎక్స్ కౌన్సిలర్స్, టీడీపీ నంద్యాల కార్యదర్శులు, అట్లానే మన మహిళా మండలి అందరూ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు చూశారు గత 2 రోజుల ముందు అమర్నాథ్ ఎట్లా మాట్లాడినారు. ఒక ఎస్సీ మహిళ, అది కూడా హోమ్ మినిస్టర్, ఆమె గురించి ఎట్లా అంటే ఇది వైసీపీ వాళ్ళకి కొత్తది ఏం కాదు. వాళ్ళు గవర్నమెంట్ లో వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కూడా ఇట్లానే కించపరిచే మాట్లాడినారు. మీరు చూశారు గతంలో కూడా వాళ్ళు స్వయంగా మన చంద్రబాబు నాయుడు గారి మిసెస్ గురించి, లోకేష్ బాబు మిసెస్ గురించే ఎట్లా మాట్లాడినారో మీకు తెలుసు. దీని అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డినే. ఎందుకంటే ఆయన ఒక్క మాట అన్నాడు. వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా అప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్నది. వాడే ఎంకరేజ్ చేస్తాడు, మీరు మాట్లాడండి ఇట్లాని. నీకు అసలు సిగ్గు ఉండాలా మహిళల గురించి మాట్లాడడానికి. నువ్వు ఏమంటావు, మేకప్ పెట్టుకుంటావు అంటారు. అందరు పెట్టుకుంటారు మేకప్, దాంట్లో తప్పు ఏముంది? అది పెట్టుకోకూడదు అంటే పర్సనల్ నీకెందుకు? ఏమన్నా అంటే నీకు. గాదే సాయికృష్ణ కస్టోడియల్ మరణానికి నిరసనగా తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేత నిరాహార దీక్ష చేపట్టారు. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికార యంత్రాంగం నుంచి ఇంతకంటే గొప్పగా ఏమి ఆశించగలమనేటట్టుగా సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతాన్ని చూసిన తర్వాత ప్రజలు నెత్తి బాదుకుంటున్నారు. మే 9వ తారీఖున అక్రమంగా గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి పోలీస్ స్టేషన్లోనే చంపేసి, దాని తర్వాత ఆ మృతదేహాన్ని కూడా ఓ బైక్ పైన ముందర ఒక పోలీసు, వెనక ఒక పోలీసు, మధ్యలో ఈ పార్థివ దేహాన్ని తీసుకెళ్లి కృష్ణలంక శ్మశాన వాటికలోనే ఖననం చేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా షాక్కి గురయ్యారు. అసలు ఈ ప్రభుత్వంలో పోలీసులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? గత కొన్ని నెలల కిందటే మదురై కోర్టు అప్పటి కరోనా కాలంలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది తమిళనాడు పోలీసులకు ఉరిశిక్ష వేసిన ఉదంతాన్ని మరవక మునిపే అత్యంత దారుణంగా
ఒక లాకప్ డెత్ ఆంధ్ర రాష్ట్రంలో జరగడం అన్నది చాలా ఘోరమైనటువంటి పరిణామంగా పౌర సమాజం భావిస్తోంది. నంద్యాల ఇండోర్ స్టేడియంలో జరిగిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునీల్ సోరాన్తో పాటు అధికారులు పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. యోగం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కుడికాలు నిలబెట్టండి. కుడికాలు అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం 14 రోజులు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించుకుంటున్నాం. అందులో మన జిల్లాలో శ్రీశైల దేవస్థానం దగ్గర, అలాగే మహానంది దేవస్థానం దగ్గర యోగా నిర్వహించుకున్నాం. ఈ రోజు మన జిల్లాలో యోగా అసోసియేషన్స్ అందరితో కలిపి యోగా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మన నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మీరు చూశారు, యోగా సంస్థలు అన్ని కూడా, జిల్లాలో ఉన్న యోగా సంస్థలు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 21వ తారీఖున మన జిల్లాలో ఇప్పటి వరకు 3,50,000 మంది వారంతటి వారే మేము యోగా చేస్తాము అని చెప్పి యోగాంధ్రలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 21వ తారీఖున ప్రతి గ్రామం, ప్రతి వార్డు, మండల్ హెడ్ క్వార్టర్, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్, అలాగే మన జిల్లా కేంద్రంలో కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరెవరు ఉత్సాహం ఉన్న వారందరూ కూడా రిజిస్టర్ చేసుకొని 21వ తేదీన ఆదివారం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఒకటి, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని చూడాలి అని. అందులో భాగంగానే యోగాని మన దైనందిన కార్యక్రమాలతో పాటు ఈ యోగాని కూడా మనలో ప్రతిదిన చర్యగా మనం పెట్టుకుంటే మన ఫిజికల్ స్టెబిలిటీతో పాటు మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలకి ఇది చక్కని పరిష్కార మార్గం చూపుతుంది అని మన భారతదేశం యోగాని అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలు వీటిని అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆలోచన ఈ రోజు మనం ఇక్కడ యోగా ఏ విధంగా మనము చేశామో ఇది ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తే మరింత చూపించి నేర్పించడం జరిగింది. సో అవన్నీ యోగా ఆసనాన్ని మనం ప్లేలిస్ట్ చేస్తే దానికి ఖచ్చితంగా దట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఆల్. సో విత్ దీస్ వర్డ్స్ once again I would like to thank Madam for organizing this wonderful Yogaandhra event once again. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలపై ఫైనల్ ఇయర్కు చెందిన 12 మంది విద్యార్థులపై తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం కింద సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోగా ర్యాగింగ్ పాల్పడిన విద్యార్థులకు 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. నిన్న సాయంత్రం 7 గంటలకి డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇట్లా 12 మెంబర్స్ మీద వాళ్ళు జూనియర్స్ పిల్లల్ని ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి. సో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లేం లేదు, వాళ్ళ సీనియర్ పిల్లగాడు అతను కూడా సజ్జనేం కాదు, బీటీఎస్ ఉన్న పిల్లగాడు ఎవరైతే సీనియర్ ఉన్నారో అతను వీళ్ళని సపోర్ట్ చేయడానికి పోయింది జూనియర్స్కి. సో అక్కడ వాళ్ళకి గొడవ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దాని ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే వాళ్ళు అందులో అయితే ఒక 6 months నుంచి అని చెప్పి చెప్పారు మనకి. బట్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలు తెలుస్తాయి. చేస్తారు సార్ ఇంటిమిడేషన్ ప్లస్
అతన్ని కొట్టేందుకు 323 సెక్షన్ తీసుకున్నాం. వందన తీసుకొని విచారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బైగూడెంలో పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్ట్ సర్వే పనులను గిరిజనులు అడ్డుకున్నారు. తమ భూములను కోల్పోయే పరిస్థితి వస్తుందని, ఈ ప్రాజెక్ట్ తమ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చావనైనా చస్తాం కానీ భూములు వదులుకోం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుధారం గిరిజనులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. హనుమకొండలో అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం 1 లక్ష సహాయం ప్రకటించిన ఆయన నిరంజన్ త్వరగా కోలుకోవాలని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. వడోదరలో హైవేపై నిలిచి ఉంచిన ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం సమీపంలో అడవిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతుంది. 11 రోజులు గడిచిన చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో తాజాగా గ్రామ సమీపంలోని చెరువులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. చిన్నారి ఆచూకీ కోసం అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రంలో దుండగులు ఎస్బీఐ ఏటీఎంను అపహరించి పరారయ్యారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతుంది. ఇప్పటికే ధర్మవరం గుంతకల్లో జరిగిన ఏటీఎం చోరీల అనంతరం మరో ఘటన చోటు చేసుకోవడంతో ఏటీఎం చోరీ ముఠాను అరికట్టడంతో పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయిపోయినట్టుంది, జారిపోయినట్టుంది. ఒక్కలు కూడా వస్తుంది. ఆట పడిపోతున్నాడు గంజావాడు వాడు చూలే. వాడెక్కినాడు, లోపల పోయినాడు. వీళ్ళందరూ ఏదో చూడడం లేదా? ఇది ఏ తీసుకుపోతుంది? మన ఎవరు మూమెంట్ లేదు సార్. తెచ్చినారా? మన ఇది ఏదో లైటింగ్ వస్తుందా దీని మీదకి, కిటికీలోంచి దేనిలోంచి? విజయవాడలోని రెయిన్బో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నపిల్లల అత్యవసర చికిత్స విభాగంలో మంటలు చెలరగడంతో రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ ఎమర్జెన్సీ వార్డు
సార్ సర్టిఫికేట్. 6 నెలలుగా ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న నంద్యాల జిల్లా మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు విజయవాడలో డిఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని డిఎంఈ ఏ విష్ణువర్ధన్ రావు పేర్కొంటూ జూన్ 30 వరకు గడువు కోరారు. జూలై 1 నుంచి కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత. నంద్యాల జిల్లా మెడికల్ శానిటరీ వర్కర్లు ఈ నెల 5వ తేదీ నుండి దశల వారీగా డిఎంఈని మన లేబర్ ఆఫీసర్ని కలిసాము, సూపరింటెండెంట్ కలిసాము, కలెక్టర్ అమ్మని కలిసాము. రకరకాలుగా వాళ్లకు మెమరాండాలు ఇచ్చాము. కానీ ఎవరు కూడా స్పందన అనేది లేనందుకు 6వ తేదీ నుండి ఈ నిలయ దీక్షను కొనసాగించాం. నిన్న 15 తేదీ వరకు కొనసాగించాం. నిన్న 16వ తేదీన చలో అమరావతి ప్రోగ్రాంలో అమరావతిలో విజయవాడలో డిఎంఏ ఆఫీసు కార్యాలయాన్ని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ శానిటరీ కార్మికుల ఏకతాటిగా అనంతపురం, చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, నంద్యాల అన్ని రకాల నుండి కార్మికులు వచ్చి ఆ మున్సిపల్ కార్యాలయాన్ని డిఎంఏ కార్యాలయాన్ని ముట్టడిస్తే డిఎంఏ వారు బయటకు వచ్చి, అయ్యా నేను వచ్చింది 3 రోజులు అయింది, నాకు ఇటువంటివి ఏమి తెలియవు, కాబట్టి నాకు 10 రోజులు టైం ఇవ్వండి, ఈ నెల ఆఖరికి వరకు ఇవ్వండి, ఆఖరి లోపల మీ సమస్య పరిష్కరిస్తా, మీకు 62 ఏళ్ళ వరకు కొనసాగించే విధంగా శానిటైజర్ కార్మికులను నేను స్వయాన వాళ్ళతో మంత్రులతో కలిసి మాట్లాడే అధికారులతో నేను వెంటనే వీళ్ళను డ్యూటీలోకి జాయిన్ చేయించాలని చెప్పేసి ఆయన చెప్పడంతో మేము ఈ రోజు నుండి ఏఐటీసీగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్గా మేము ఈ రోజు నుండి వాయిదా వేసుకుంటున్నాం. మా కార్యక్రమం 30 తేదీ లోపల మాకు రిజల్ట్ రాకపోతే 1వ తేదీ నుండి కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు, అధికారులు, మాకు మెడికల్ వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ సహకరించేందుకు వారికల్లా పేరున ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.